లాస్ట్ ఇయర్ హనుమాన్, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం. సేమ్ టు సేమ్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అసలే సంక్రాంతి సీజన్. ఆ పైన వెంకటేష్ ఫ్యామిలీ మూవీ. దాంతో బ్లాక్ బస్టర్ పొంగల్ పార్టీ నిజమైందని తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సీజన్లో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా వెంకీ మూవీ దూసుకుపోతోంది. సినిమా రిలీజ్ అయిన 13వ రోజు దాదాపు 7 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. తెలుగు సినిమా హిస్టరీలో చివరికి బాహుబలి 2 కూడా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టుకోలేకపోయిందట. దీన్ని బట్టి ఒక విషయం బాగా అర్థమవుతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా 350 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన హనుమాన్ కు పాన్ ఇండియా ఆడియన్స్ సపోర్ట్ లభించింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ హనుమాన్ కు బాగా సపోర్ట్ చేశారు. దాంతో హనుమాన్ 350 కోట్ల వసూళ్లను అందుకుంది. మరోవైపు వెంకీ మూవీ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల మానియాతో 300 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఓవర్సీస్ లోనూ బలంగా ఆడుతోంది. పైగా సంక్రాంతికి వస్తున్న సినిమాకు పోటీగా పెద్ద చిత్రాలేవీ లేకపోవటం మరింత కలిసొస్తోంది. ఈ వారం కూడా కోలీవుడ్ నుంచి విశాల్ నటించిన 12 ఏళ్ల క్రితం నాటి చిత్రం మదగజరాజా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద చిత్రాలేవీ లేకపోవడంతో కోలీవుడ్ లో ఈ పాత చిత్రాన్ని విడుదల చేశారు. సీన్ కట్ చేస్తే 50 కోట్ల వసూళ్లను అందుకుంది. దాంతో విశాల్ రెట్టించిన ఉత్సాహంతో ఈ పాత సినిమాను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంకు పోటీగా ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.